ఇప్పటికే కొన్ని కారణాలతో అమ్మతనం అంగట్లో వస్తువులా మారింది. టెస్ట్ ట్యూబ్ అని, సరోగసి అని అమ్మతనాన్ని అమ్ముకుంటున్నారు. ఇక ఇది సరిపోదన్నట్లు చైనాకు చెందిన ఓ కంపెనీ ఏకంగా పిల్లల్ని కనే రోబోల్ని తయారు చేస్తోంది. టెక్నాలజీ పేరుతో తన కాళ్లపై తాను గొడ్డలతో కొట్టుకుంటున్న మనిషి ఏఐ మాయాజాలంలో చిక్కుకొని చివరికి బయటపడలేక మట్టుబడిపోతాడన్న భయం నెలకొంది. అలాంటి తరుణంలో పిల్లల్ని కనే గర్భాన్ని సైతం రోబో చేతిలో పెడితే ఇక అంతే సంగతులు. తల్లి బిడ్డలది పేగుబంధం, అదే ఆ బంధానికి జీవితాంతం నిలిపేది. తల్లి మమకారానికి పునాది వేసేది కూడా పేగుబంధమే. ఇక ఈ పేగుబంధమే లేకుండా పోతే తల్లి బిడ్డల మధ్య మిగిలేది ఏంటి? ఇప్పుడు చైనా సృష్టించిన ప్రెగ్నెన్సీ రోబోను తీసుకొని ప్రపంచం ముందున్న పెద్ద సవాలిదే. అసలేంటి ప్రెగ్నెన్సీ రోబో అనే విషయానికి వస్తే, శాస్త్ర సాంకేతికత విషయంలో చైనా అన్ని దేశాల కంటే ఓ అడుగు ముందుంటుంది. అన్ని విషయాల్లో దేవుడి సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కొన్నిట్లో విజయం కూడా సాధించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రెగ్నెన్సీ రోబోను రూపొందిస్తోంది. సాధారణంగా పిల్లలు కనటంలో ఇబ్బంది ఉన్న భార్యాభర్తలు సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు. సరోగసిలో భాగంగా భార్యాభర్తల నుంచి శుక్రకణాలు, అండాలను సేకరించి వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు. రోబోల్లో కృత్రిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో అండం వృద్ధి చెందుతుంది. 9 నెలల తర్వాత బయటకు వస్తుంది. ఇక ఈ ప్రాజెక్టులో కృత్రిమ గర్భ సాంకేతికత ప్రధానమైంది. రోబో బొడ్డులో అమ్నియోటిక్ ద్రవంతో నింపిన కృత్రిమ గర్భం మానవ గర్భాన్ని అనుకరిస్తూ పిండం పెరుగుదలకు అనువైన పరిస్థితిని కల్పిస్తుంది. రోబో గర్భంలో బిడ్డ పెరుగుతున్నంత వరకు పైపు ద్వారా పోషకాలను అందిస్తారు. ఇక ఈ టెక్నాలజీని కైవా అనే కంపెనీ సిద్ధం చేసింది. సింగపూర్లోని నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ఈ రోబోని అభివృద్ధి చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది కల్లా ఈ టెక్నాలజీని మార్కెట్లోకి విడుదల చేస్తామని కైవా టెక్నాలజీ ఇప్పటికే వెల్లడించింది. ఇక దీనికోసం $1,00,000 అంటే మన కరెన్సీలో 12.96 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఇక్కడే ఈ బంధానికి సంబంధించి నైతికత అంశం తెరపైకి వస్తోంది. తల్లి కడుపులో ఉండి ఆహారంతో పాటు ఎన్నో భావాలను కూడా పంచుకుంటూ బిడ్డ పెరుగుతుంది. తల్లి పేగు నుంచి ఒక్క ఆహారమే కాకుండా 9 నెలల పాటు శిశువుకు కావాల్సిన స్టెమ్ తెరపైకి అవసరమైన మూలకణాలు కూడా ఈ పేగులోనే ఉంటాయి. మరి ఈ రోబోనాయిడ్ టెక్నాలజీ ద్వారా రోబోలో పెట్టే పైపు తల్లి గర్భంలోని సహజమైన పేగుతో ఎలా సమానమవుతుంది? ఈ పరిస్థితుల్లో రోబో గర్భంలో పెరిగే శిశువుల మానసిక పరిస్థితికి గ్యారెంటీ ఉందా? సాధారణంగా తక్కువ నెలల్లో పుట్టిన బిడ్డ మానసిక, శారీరక స్థితిలోనే తేడాలుండే అవకాశాలున్నాయి. ఇక మరి మొత్తం 9 నెలల పాటు ఏఐ కృత్రిమ గర్భంలో బిడ్డ పెరిగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఏఐతో మొత్తం మానవాళియే నాశనం అవుతుందని తాజాగా అన్నది ఎవరో కాదు, సాక్షాత్తుగా దాని సృష్టికర్త జాఫ్రీ హింటర్. ఈ వ్యాఖ్యలు ఆయన వేగాస్లో జరిగిన AI4 సమావేశంలో చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతానికైతే ఏఐ వ్యవస్థలు మానవుడి నియంత్రణలో ఉంది, కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చెప్పలేమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏఐ మనిషి మేధస్సును అధిగమిస్తే మన పరిస్థితులను అధిగమించేందుకు కొత్త మార్గాలను సైతం వెతుక్కోవాలని ఏఐ గాడ్ ఫాదర్ హెచ్చరించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని కనే రోబోలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. ఇక ఇలాంటిదే జరిగితే ఏఐను పుట్టించిన జాఫ్రీ మాటలు నిజమవటం ఖాయం.